హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే సగ్గుబియ్యం వడియాలు. ఎండతో పని లేకుండా సింపుల్గా సగ్గుబియ్యం వడియాలను ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసేవాళ్ళు ఉంటే వీడియోని కంప్లీట్గా చూడండి. వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సగ్గుబియ్యం వడియాలు చాలా టేస్టీగా ఉంటాయి. పప్పు చారు, పప్పు కూరల్లోకి కాదు, నార్మల్గా స్నాక్స్గా చేసుకోవడానికి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. కుర్కురే కంటే కూడా చాలా టేస్టీగా ఫ్లఫీగా బాగుంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. 2 కప్పులు సగ్గుబియ్యాన్ని శుభ్రంగా వాష్ చేసుకుని 1 కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకొని 2 గంటల సేపు నానబెట్టి పక్కన పెట్టుకోవాలి. నేను ఇక్కడ సన్న సగ్గుబియ్యం తీసుకున్నానండి. సన్న సగ్గుబియ్యం ప్లేస్లో లావుగా ఉన్న సగ్గుబియ్యం కూడా తీసుకోవచ్చు. అయితే లావుగా ఉన్న సగ్గుబియ్యం తీసుకుంటే ఓవర్ నైట్ నానబెట్టాలి. అంటే మినిమం 8 అవర్స్ అన్న నానబెట్టాలి, అప్పుడే నానుతాయి. నేను ఇలా సన్న సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 2 గంటల్లోనే నానిపోయాయి. 2 గంటల తర్వాత ఇలా ఒకసారి ఓపెన్ చేసి చూస్తే అంత గట్టిగా దగ్గరికి అయిపోయి ఉంటాయి కదా. ఇప్పుడు గరిటతో అటు ఇటు కొద్దిగా కదుపుకుంటే పొడి పొడిగా అయిపోతాయి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ ఎక్కువ పట్టదండి, చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని బాగా కలిసేటట్లు మిక్స్ చేయాలి. అయితే నార్మల్గా మనం వడియాల్లో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని వేస్తాం కదా అన్ని వడియాల్లో, ఈ వడియాల్లో కూడా అలా యాడ్ చేసుకోవచ్చు. బట్ అన్నీ ఒకే ఫ్లేవర్తో ఉంటాయి కాబట్టి నేను ఇలా జస్ట్ సాల్ట్ ఇంగువను యాడ్ చేసి ఆపేసాను. మీరు కావాలనుకుంటే అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ రేకుల్లోకి కొద్దిగా నెయ్యిని కానీ నూనెని కానీ ఇట్లా అడుగున అంటుకుపోకుండా యాడ్ చేసుకొని కొద్దిగా ఈ సగ్గుబియ్యాన్ని తీసుకొని గరిటతో కొద్దిగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలాగే మిగతా రేకుల్లో కూడా కొద్దిగా సగ్గుబియ్యం యాడ్ చేసుకొని వీలైనంత పల్చగా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకుని కొద్దిగా స్ప్రెడ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇలా అన్ని వడియాల్ని పెట్టేసుకున్న తర్వాత మనం స్టాండింగ్ పెట్టేటప్పుడు ఈ హోల్స్ ఉన్న వైపు ఉంది కదా, వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఆల్టర్నేట్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. అంటే హోల్స్ పైన ప్లేట్కి కింద ప్లేట్కి ఒకే పక్కన ఒకే సైడ్ కాకుండా కొంచెం పక్కకు జరిపి పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే ఏంటంటే మనం ఆవిరికి ఉడికిస్తాం కదా, అలా ఉడికించినప్పుడు వాటర్ అనేవి వడియంలో పడకుండా ఉంటాయి, చక్కగా పర్ఫెక్ట్గా ఉడుకుతాయి. వీడియోలో చూపిస్తున్నట్లు హోల్స్ని అటు ఇటు ఆల్టర్నేట్గా అడ్జస్ట్ చేసుకుని అన్ని ప్లేట్ని పెట్టుకుని నార్మల్గా మనం ఇడ్లీ ఎలా అయితే ఉడికిస్తామో సేమ్ అలాగే 10 to 15 minutes పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత వెంటనే కాకుండా ఒక 5 నిమిషాల సేపు పక్కన పెట్టుకోండి. కొద్దిగా చల్లారుతాయి కదా, చల్లారిన తర్వాత మనం ఈ వడియాల్ని సెపరేట్ చేసుకోవచ్చు. నేను ఒక 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ వడియాల్ని ప్లేట్ నుంచి ఇలా చేతికి తీస్తే ఈజీగా సెపరేట్ అయిపోతాయి. చూసారు కదా, చేతికి కూడా ఎక్కడ అతుక్కోవు, చక్కగా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని వడియాల్ని తీసేసుకుని ఏదైనా ఒక వెడల్పాటి ప్లేట్లో కానీ పళ్ళెంలో కానీ పెట్టేసుకుని 2-3 రోజుల పాటు ఫ్యాన్ కింద పెట్టేస్తే వడియాలు చక్కగా ఆరిపోతాయి. లేదు ఎండలో కావాలనుకున్నా కూడా పెట్టుకోవచ్చు. ఎండలో పెట్టుకుంటే 1-2 రోజుల్లోనే ఎండిపోతాయి. ఇలా అన్నింటినీ ప్లేట్లోకి సెపరేట్ చేసేసుకుని ఫ్యాన్ కింద అయితే 3-4 రోజులు, ఎండలో అయితే ఒక 2 రోజులు ఆరబెట్టేసుకుంటే మనకి సగ్గుబియ్యం వడియాలు రెడీ అయిపోతాయి. ఇలా 2-3 రోజులు ఎండబెట్టిన తర్వాత మనకి సగ్గుబియ్యం వడియాలు అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు మనం వీటిని డైరెక్ట్గా ఆయిల్లో వేసేసి ఫ్రై చేసేసుకోవచ్చు. ఇవి ఎక్కువ రోజులు స్టోర్ అవ్వాలంటే నీడలో ఆరబెట్టుకున్నా కూడా ఒక రోజు కొంచెం ఎండలో ఆరబెట్టి ఏదైనా ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటాయి. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ వడియం అనేది నార్మల్గా మనం వడియం ఉన్న సైజు కంటే కూడా 3 times ఉబ్బుద్దండి. చాలా టేస్టీగా ఉంటుంది, పొంగుతుంది కూడా. నేను ఇక్కడ ఒక్కటి వేయించాను తక్కువ ఆయిల్ యాడ్ చేసి, లేదు కొంచెం ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుని 2-3 కూడా ఒక్కొక్కసారి యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. చూసారు కదా, మనం వేసిన వడియంకి 3 times డబుల్ పొంగుతుంది ఈ వడియం. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా కుదిరినప్పుడు తప్పకుండా ట్రై చేయండి. కుర్కురే ఏ ఫ్లేవర్తో ఉంటుందో సేమ్ అదే టేస్ట్తో ఉంటుంది. మనకు కావాలనుకుంటే ఈ వడియం పైన కొద్దిగా చాట్ మసాలా కానీ ఉప్పు కారం కానీ చల్లుకుని కూడా తినొచ్చు. లేదు ఇలా ఒట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. సాంబార్లోకైనా పప్పు కూరల్లోకైనా లేదు స్నాక్స్కైనా కూడా సైడ్ డిష్కి కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ నచ్చిందో లేదో తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.